వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరికీ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి చాలా హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీస్తో గడుపుతున్నారని, అదే వచ్చే వారం మనం మళ్ళీ బ్యాక్ టు బిజినెస్, అందరు ఊర్లో నుంచి తిరిగి వచ్చేస్తారు కాబట్టి వీ హోప్ టు సీ యూ అగైన్. హైదరాబాద్ రోడ్లు కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి కాబట్టి విష్ యూ అగైన్ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి ఫర్ దిస్ ఇయర్. సో రిజల్ట్ సీజన్ వచ్చేసింది. మన రిజల్ట్స్ చూసేసరికి ఆల్మోస్ట్ పోయిన వారంకి ఈ వారంకి 50కి పైగా అట్లీస్ట్ 1000 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ డిక్లేర్ చేసేశారు. చాలా చాలా జైంట్స్ వచ్చి డిక్లేర్ చేసేసారు రిజల్ట్స్. ఆ 50 కంపెనీల్లో కూడా మనం ఏం చేద్దామంటే రిజల్ట్ సీజన్లో ఒక స్నాప్ షాట్, అసలు ఎలా ఉన్నాయి పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్, వాటిల్లో ఎన్ని క్వార్టర్లీ రిజల్ట్స్ ఎన్ని డిక్లేర్ చేశారో, ఆ కంపెనీస్ ప్రాఫిట్లు ఎన్ని పెంచుకున్నాయి ఎన్ని తగ్గించుకున్నాయో చూస్తే 50లో ఆల్మోస్ట్ 31 కంపెనీస్ హ్యావ్ ఇంక్రీజ్ దేర్ ప్రాఫిట్స్, 19 ఏమో తగ్గించుకున్నాయి. కానీ ఆ 31లో అన్ని మంచి కంపెనీలా అంటే మన ప్రకారం, మనం చెప్పే రూల్స్, మనం చెప్పే సిద్ధాంతాల ప్రకారం వి బిలీవ్ ఓన్లీ 11 కంపెనీస్ ఆర్ వయబుల్, అంటే గుడ్ బెట్స్గా మార్క్ చేస్తాం మనం. సో ఇలా కంపెనీస్ డిక్లేర్ చేసుకుంటూ వస్తున్న రిజల్ట్స్, కార్పొరేట్ ఇండియా పర్ఫార్మెన్స్ బాగుందని చూస్తూ ఉన్నాం. అంటే 60% పైగా రిజల్ట్స్ ప్రాఫిట్లు పెంచుకున్న తరుణంలో, అంటే ప్రసాద్ గారు, ఇస్ దిస్ ఏ కైండ్ ఆఫ్ ప్రీకర్సర్ టు వాట్ మే కమ్? ఇన్ని రోజులుగా డబ్బులు తీసుకెళ్లి కంపెనీస్, ఎకానమీస్ కూడా బయటికి తీసుకెళ్ళిపోయారు ఎఫ్ఐఐస్, కానీ మన కార్పొరేట్ ఇండియా ఇంకా దాని స్ట్రెంగ్త్ చూపించింది అని ఇది ఒక ఆదర్శం అని అంటారా? అంటే ఖచ్చితంగా చెప్పాలంటే కొద్దిగా కష్టం యశ్వంత్. ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదటిలో వచ్చే కంపెనీలు, ఎక్కువ కంపెనీలు ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తప్పితే మిగతా కూడా చాలా చాలా పెద్ద కంపెనీలు ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేయవు. అందువల్ల ఇట్ ఈస్ జంపింగ్ బిట్ టూ ఎర్లీ అవుతుంది. అలా చెప్పకూడదు, కానీ ఓవరాల్ గా మాత్రం నర్వస్నెస్ కానీ వీక్నెస్ మాత్రం కానీ లేదు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా వీక్నెస్ లేదు కాబట్టి స్ట్రెంగ్త్ ఉంటుందా అంటే, స్ట్రెంగ్త్ ఉండడానికి అవకాశం డెఫినెట్ గా బెటర్ గా ఉంది. లేకపోతే 61%, 62% పెరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ బ్యాడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే 2 కంపెనీలు బాగుంటున్నాయని. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక స్ట్రెంగ్త్ ఈస్ డెఫినెట్లీ ఇండికేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ రోబస్ట్నెస్. దీనికి కారణం ఏంటంటే ఇండియాలో జీడిపి పెరుగుతుంది అని మనం కాదు, మన దేశంలో ఉన్న ఎకానమిస్టులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకానమిస్టులు అందరూ కూడా కోడులాగా కూస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళందరికీ కూడా ఇండియా మీద నమ్మకం ఉంది. అయినా కూడా ఎఫ్ఐఎస్ ఎందుకు అమ్ముతున్నాయి అని అడిగితే, ఎప్పుడు కూడా అమ్మే వాళ్ళకి కారణం మనకి చెప్పరు, మనకు చెప్పవలసిన అవసరం వాళ్ళకు ఉండదు. నిజానికి వాళ్ళ కారణం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం, అగత్యం మనకు రాకూడదు. మన ప్రోగ్రామ్ చూసే ఇన్వెస్టర్లు అందరూ చూడవలసింది ఏంటంటే, ఎవరు ఎందుకు అమ్ముతున్నారో ఎందుకు కొంటున్నారో తెలుసుకోవాలని చేసే ప్రయత్నం బదులు, వారు కొన్నా అమ్మినా మనకు అనవసరం. మనకు కావాల్సిందల్లా మనం కొందాం అనుకుంటున్న కంపెనీ లేదా మన పరిశీలనలోకి వచ్చిన కంపెనీ దాని పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటుందా లేదా చూసుకుంటే చాలు. ఎందుకంటే మన యొక్క అప్రోచ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మన చేతుల్లో కంట్రోల్ చేయగలిగిన అంశాలు మాత్రమే కంట్రోల్ చేయాలి. మన చేతుల్లో మన కంట్రోల్లో లేని పరాయి వ్యక్తులు వాళ్ళు చేసే డెసిషన్స్ ఎందుకు చేస్తున్నారో వాళ్ళ ఆలోచన మనకు తెలిస్తే బాగుంటుంది అనుకోవటం అనేది చాలా చాలా విష్ఫుల్ థింకింగ్. అది మనకు వద్దు. ఇకపోతే ఈ పెర్ఫార్మెన్స్ ప్రకారం కనుక చూస్తే, ఇప్పుడు యశ్వంత్ ఆల్రెడీ చెప్పాడు ఏమని, 11 కంపెనీస్ అని. అంటే 11 కంపెనీస్ బాగున్నాయి అనే కన్నా కూడా కొద్దిగా చెప్పాలి అంటే, ఇప్పుడు వరకు రిజల్ట్స్ వచ్చిన కంపెనీల్లో మనం ఏం చేసామంటే కనీసం 1000 కోట్లు 2000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉండి అంతకన్నా ఎక్కువ ఉంటేనే, ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలు తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. అందుకని నేను ఏం చేస్తానంటే చిన్నగా ఒక స్నాప్ షాట్ లాగా మీకు ఏం చేస్తానంటే, ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే అందులో ఏ ఏ కంపెనీలు బాగున్నాయో చూడడానికి ప్రయత్నం చేద్దాం. కానీ దానికన్నా ముందు ఒక్క విషయం చెప్పవలసింది ఏంటంటే, చాలా మంది ఇన్వెస్టర్లు చాలా నీరసపడిపోయి దిగాలుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే, మనం ఆల్రెడీ అంతకుముందు ఒకసారి కవర్ చేసాం, కానీ మీ అందరికీ ఓతే ఉండడానికి ఇంకొకసారి చెప్తాను. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇండెక్స్ కనుక అలాగే ఉంటే ఎప్పటి నుంచి అండి అని అడుగుతారేమో. సెప్టెంబర్ 27, 2024లో 26,277 టచ్ అయిన నిఫ్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కూడా దాదాపుగా 2% తగ్గింది. అంటే ఎన్ని నెలలు? దాదాపుగా 15 రోజులు, అంటే దాదాపుగా 16 నెలలు అనుకోండి. 16 months కాలంలో మధ్యలో డామని పడిపోయి మళ్ళీ రికవర్ అయిపోయి వచ్చింది, కానీ మళ్ళీ అక్కడి నుంచి దాటలేకపోతుంది. ఇందువల్ల ఇటువంటి అనిశ్చిత తరుణంలో మనం ఏమనుకుంటామంటే, మన ఇండెక్స్ అక్కడే ఉంది కదా, మనం కూడా అక్కడే ఉండాలి కదా అనుకుంటారు. ఇండెక్స్ అక్కడే ఉన్నా కానీ, ఇండెక్స్ లో 50 షేర్లు ఉంటే కొన్ని తగ్గి కొన్ని పెరగచ్చు. కానీ జరిగేది ఏమొస్తుంటే వాస్తవ పరిస్థితుల్లో సెక్టార్ రొటేషన్ అంటాం. అంటే బ్యాంకింగ్ సెక్టర్ లోకి డబ్బులు ఎక్కువ రావాలి అంటే, కొత్త డబ్బులు రాలేదనుకోండి, మార్కెట్లు గురించి హుషారుగా లేకపోతే, అప్పుడు ఏం జరుగుతుంది?
మార్కెట్లో కనుక డబ్బులు రాకపోతే వీళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న షేర్లో ఓవర్ ప్రైస్ అనుకునే కొన్ని అమ్మేసి ఆ డబ్బుల్నే వేరే వాటిలో పెడతారు. అలా ఈ సెక్టర్లోనే తిరుగుతూ ఉంటాయి, డబ్బులు తిరుగుతూ ఉంటాయి. కొత్త డబ్బులు రానప్పుడు మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగే అవకాశం లేదు. అలా అని మార్కెట్లో కొత్త డబ్బులు రావట్లేదంటే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల అవన్నీ కూడా మార్కెట్లోకి వస్తాయి. కాకపోతే వచ్చిందంతా కూడా ఏంటంటే ఎఫ్ఐఎస్ అమ్మిన దానికి మార్కెట్లో పడిపోకుండా సపోర్ట్ ఇవ్వడానికి పనికొస్తున్నాయి. కానీ అక్కడి నుంచి పైకి పుష్ చేయడానికి ఇండియాలో దురదృష్టవశాత్తు ఎఫ్ఐఎస్ కొంటారంటే వేలం విరిగా కొంటాం, ఎఫ్ఐఎస్ కొనడం లేదంటేనే గొప్ప కొత్తగా బయటికి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. చాలా మంది హెచ్ఎన్ఐస్, ఇండస్ట్రియల్ హౌసెస్, ట్రేడర్స్, స్పెక్యులేటర్స్, గ్యాంబ్లర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరు కొంటున్నారో చూసి వాళ్ళ ప్రకారం వాళ్ళ బాటనే నడుద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఎన్నో గ్రూపులు వందలు వేల కోట్ల మార్కెట్లో పెట్టి ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, అంటే ఇలా ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కొనుక్కుందామని ట్రై చేస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారని తెలియగానే వాళ్ళు కూడా డబ్బులు విత్డ్రా చేసి మళ్ళీ వాళ్ళ బిజినెస్ లో పెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల ఇదంతా ట్రాన్సిటరీ. నిజంగా మార్కెట్కి ఇచ్చే సపోర్ట్ ఏంటి? మీరు, నేను, మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఫోకస్ ఉండేవాళ్ళు పెడతామే. ఈ డబ్బులు సపోర్ట్ బేస్ చేస్తాయి. పెంచడానికి మాత్రం అటువంటి వాళ్ళన్నా రావాలి, ఎఫ్ఐఎస్ అన్నా రావాలి. అందువల్ల ఇప్పుడు కంగారు పడనవసరం లేదు. మార్కెట్ ఏమీ పడిపోవటం లేదు, కూలిపోవటం లేదు. యుద్ధాలు, న్యూక్లియర్ వార్ వస్తే తప్పితే. అందువల్ల ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి, ఇప్పుడు పెరుగుతుందని ఆశించాలి. ఎఫ్ఐఎస్ తిరిగి వెనక్కి వస్తే వాళ్ళు రావడానికి అవకాశం ఉందా లేదా అని చూస్తే రాకుండా ఉండటానికి అవకాశమే లేదు. అంటే ఖచ్చితంగా వచ్చి తీరాలి. వాళ్ళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక నెల 2 నెలలైనా రాక తప్పదు. అందువల్ల 26వ సంవత్సరం 2026 మాత్రం ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలు ఇవ్వక తప్పదు. కానీ మన దృష్టి ఎలా ఉండాలి? ఏ కంపెనీలు ఎక్కువ పెరుగుతాయి అంటే పనికిరాని 1, 2, 3 కంపెనీలు పెరగచ్చేమో, కానీ కనీసం దానికి 5 రెట్లో 10 రెట్లో మాత్రం మంచి కంపెనీలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ లో ఈసారి ఈ క్వార్టర్ లో ప్రతి క్వార్టర్ లో మీకు ఇన్ఫర్మేషన్ గురించి పంచుకునేటప్పుడు ఆ లాస్ట్ 1 వీక్ లో వచ్చిన కంపెనీల్లో ఏది 30% కన్నా గ్యాప్ ఎక్కువనే చూపిద్దాం. ఎందుకంటే అలా కాకుండా వచ్చిన కంపెనీలన్నీ కవర్ చేయాలి అంటే చాలా లెంగ్తీ అవుతుంది. కాబట్టి అలా చేయకుండా ఇప్పుడు మీరు స్క్రీన్ కనుక ఒకసారి చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది మొత్తం చూస్తే 1,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉండి దాదాపుగా మాక్సిమం మార్కెట్ క్యాప్ ఎంత ఉన్నా పర్లేదని అడిగాను. అది 12,16,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్నది హైయెస్ట్ అని చెప్పి కొన్ని కంపెనీలు లిస్ట్ చేస్తూ, మళ్ళీ చెప్తున్నాను, రికమెండ్ చేయడం కాదు, కొన్ని కంపెనీలు లిస్ట్ చేస్తూ ఎన్ని కంపెనీలు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తూ అవి మార్కెట్ వాల్యూ, ఫెయిర్ వాల్యూకి చూస్తే ఎంత గ్యాప్ ఉందో కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ చాలా మంది ఇన్వెస్టర్లను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది ఈ కంపెనీ గురించి. ఆ కంపెనీ 2025 రిజల్ట్స్ వచ్చినా కూడా బాగున్నాయి, అది అప్రూవ్ చేయడం కూడా జరిగింది. దాదాపుగా 78% వరకు గ్యాప్ ఉన్నది పెరగటానికని. అంటే కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ గుడ్. సేల్స్ 8% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 8% పెరిగింది. 267 ఉంటే నా లెక్క ప్రకారం 477 దాకా పెరిగే ఛాన్స్ ఉన్న కంపెనీ. తర్వాత గ్లోబల్ స్పిరిట్స్, అది బ్రవరీస్ లో ఉన్న బిజినెస్ చూస్తే అది కూడా దాదాపుగా 46% పెరగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అసెట్ మేనేజ్మెంట్, రైజింగ్ ఎఫ్లుయెన్స్ ఇండియాలో ఉన్నప్పుడు, ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా 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 మందికి ఎంతో కొంత సహాయం కోరుకుంటూ ఉంటారు, నాకు ఎవరైనా చెప్తే బాగుండు అని. అటువంటి సహాయం చేసేటువంటి ఏఎంసీ బిజినెస్ లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి ఏఎంసీ బ్రహ్మాండంగా ఉంది. దాని కంపెనీ రేటు చూస్తే 2,656, 3,800 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది, అంటే 43%. నెక్స్ట్ జిఎం బ్రూవరీస్, ఎప్పుడు రిజల్ట్స్ ఫస్ట్ వస్తాయి. జిఎం బ్రూవరీస్ చూస్తే అది కూడా ఇంకా 37%, బాగా పెరిగి తగ్గిన తర్వాత అప్పుడు 37% లో ఉంది. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగే నోవోకా గురించి అడుగుతా ఉన్నారు, ఎందుకంటే మీరు లాస్ట్ క్వార్టర్ లో రికమెండ్ చేశారు కదా సార్ అంటారు. మాకు ఏ కంపెనీ ప్రియం కాదు, ఏ కంపెనీ కూడా శత్రుత్వం రాదు. ఎందుకంటే కంపెనీ కనుక రిజల్ట్స్ బాగుంటే ప్రేమించడం, రిజల్ట్స్ బాగాలేకపోతే దాన్ని విభేదిస్తాం, కానీ కంపెనీ బ్యాడ్ అనం మన పోర్ట్ఫోలియో నుంచి తీసివేయడం జరుగుతుంది. నోవోకా విస్టాస్ లాస్ట్ టైం కొనమని చెప్పడం జరిగింది, సిమెంట్ కంపెనీలో ఉంది, రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ కూడా మేము ఆశించినట్లుగా బాగున్నాయి. ప్రాఫిట్ అయితే 40% పెరిగినట్టుగా కనపడుతుంది. మొత్తం మీద చూసి ఇప్పుడు కూడా ఇంకా 35% అప్ సైడ్ గ్యాప్ ఉంది. కాబట్టి దట్ కంపెనీ కంటిన్యూస్ టు బి గుడ్. తేజస్ నెట్వర్క్ మాత్రం 13% గ్యాప్ కనపడుతున్నా పొరపాటున కూడా అంటుకోకూడని షేరు. మళ్ళీ చెప్తున్నాను, పొరపాటున కూడా అంటుకోకూడని షేరు. ఎందువలన? సేల్స్ తగ్గి, ప్రాఫిట్ తగ్గి, అన్ని రకాల బ్రాండ్ పర్ఫార్మెన్స్ వస్తున్న ఈ కంపెనీ కేవలం గ్యాప్ ఉంది కాబట్టి 35%, అంటే రిజల్ట్స్ రాగానే విపరీతంగా పడింది కాబట్టి. కానీ ఈ కంపెనీ ఇప్పటికీ కూడా బ్యాడ్ కంపెనీలు ప్రైస్ తక్కువని మాత్రం కొనే ఆ పొరపాటు మనం ఎవరూ చేయమని భావిస్తూ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ తేజస్ నెట్వర్క్.
తర్వాత ఎల్టీటీఎస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, కొద్దిగా పెర్ఫార్మెన్స్ తగ్గిన మాట కరెక్ట్ అయినా కానీ స్టిల్ ఇట్ ఈస్ 33.95% ఉంది. ఎంఆర్పిఎల్ దాదాపుగా ఇంటర్నేషనల్ గా క్రూడ్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయిపోవడం, ఇంతకన్నా పెరగడానికి అవకాశాలు తక్కువగా ఉండటంతో ఎంఆర్పిఎల్ ఆల్సో ఈజ్ వర్త్ కన్సిడరింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దానికి 33% ఉంది. తర్వాత టీసీఎస్ చూస్తే మీకు అనుమానం రావచ్చు, మరి ప్రాఫిట్ పెరగలేదు కదండి, సేల్స్ పెరిగినా అంటారు. ఎల్ఎన్టీ టెక్నాలజీస్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలా టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా మీరు ఆలోచిస్తే ఇవాళ రోజున జరిగింది ఏంటంటే, కంపెనీలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నవంబర్లో వచ్చినటువంటి లేబర్ కోడ్ రిఫార్మ్ చేయడం మూలంగా ఇండియన్ గవర్నమెంట్ దానికోసం బోర్డు ప్రొవిజన్ చేయవలసి వచ్చింది. అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ కంపెనీ, వాళ్ళకున్న ఎంప్లాయీస్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని 100 కోట్ల నుంచి కొన్ని 1000 కోట్ల వరకు, 1200 కోట్ల వరకు కూడా వన్ టైం ఇంపాక్ట్ కింద రైట్ ఆఫ్ చేసి మొత్తం ప్రొవైడ్ చేశారు ఈ క్వార్టర్లో. అలా ఎక్స్ట్రాడినరీ రైట్ ఆఫ్ ఉండటం మూలంగా ఆ కంపెనీల యొక్క ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. అంతేకాని మనం అందరం అనుకుంటున్నట్లుగా కొన్ని టీవీ ఛానల్స్ లో ఏ ఆధారం లేకుండా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ప్రాస్పెక్ట్స్ బాగాలేవు అని చెప్తా ఉంటారే, ఆ కామెంటరీకి భిన్నంగా అవన్నీ మనం బలించుకోకర్లా. మనకి కావాల్సింది వాస్తవం. ఆ వాస్తవం ఇలా లేబర్ కోడ్ యొక్క ఇంపాక్ట్ మూలంగా తగ్గడం మూలంగా తగ్గింది. అది కనుక లేకపోతే వీళ్ళు కూడా పెరిగి ఉండేవాడు, ప్రాఫిట్ కూడా పెరిగి ఉండేది. ఈ కంపెనీ ఇంకా 33% ఉంది. తర్వాత డీమార్ట్ మనకి తెలిసిందే, రిటైల్ చైన్. వాళ్ళకు ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం ఎక్కడైనా సరే ఒక డీమార్ట్ షాప్ పెట్టాలంటే 3 months టైం ఉంటే చాలు, వాళ్ళకి టపా టపా పెట్టేస్తారు. డబ్బులకి కొదవ లేదు, మార్కెట్ వాల్యుయేషన్కి లోటు లేదు, మార్కెట్ పాలసీకి విరుద్ధం లేదు. ప్రజలు ఆ డీమార్ట్ లాంటి స్టోర్స్ కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్స్పాన్షన్ కి అన్లిమిటెడ్ స్కోప్ ఉన్న కంపెనీ కాబట్టి ఈ కంపెనీ ఇంకా 31% వరకు గ్యాప్ ఉంది మన లెక్క ప్రకారం పెరగడానికి. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో ఎక్కువగా రిజల్ట్స్ రాలేదు, ఇంకా వచ్చిన వరట్లో చూస్తే మహారాష్ట్ర బ్యాంక్ కూడా 30% గ్యాప్ ఉంది. ఇంతవరకు మాత్రం కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఈ వారంలో అంటే ఈ ఫ్రైడే మొదలవుతుంది, నెక్స్ట్ ఫ్రైడే వరకు వచ్చినటువంటి కంపెనీలో మంచిగా ఉన్నాయి చూసి వాటిని కూడా ప్రెజెంట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే ఒక వారం అయిపోగానే మీకు వారం అయిపోయిన దానికి సంబంధించి తాజా సమాచారం గణాంకాలతో సహా మీకు వస్తుంది. కాబట్టి ఏ ఏ కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయో తెలిసే అవకాశం ఉంటుందని నా భావన. రైట్ అండి. సో నా ఉద్దేశం ప్రకారం అందరూ ఆసక్తిగా చూసే లిస్టే, అంటే వచ్చిన కంపెనీస్లో ఏవి పెంచుకున్నాయి, పెంచుకున్న వారికి మనం చెప్పే స్కోప్ టు గ్రో ఎంతవరకు ఉండొచ్చు మన యొక్క మెట్రిక్స్ ప్రకారం ఆల్రెడీ ప్రసాద్ గారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఇట్ షుడ్ బి సఫిషియెంట్ ఫర్ దట్. ఇంకా నెక్స్ట్ మనం ఇన్ని రోజులుగా చెప్తూ వస్తున్నాం, అంటే ఎఫ్ఐఐస్ వెళ్ళిపోతున్నారు, ప్రసాద్ గారు కూడా దాని గురించి కవర్ చేశారు, మళ్ళీ తిరిగి రావాక తప్పదు. మనం కూడా ఈ ట్రేడ్ ఇంపాక్ట్, ట్రేడ్ జియోపొలిటికల్ టెన్షన్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏంటో కూడా చూస్తూ ఉన్నాం. జస్ట్ ఇవాళ నిన్న కూడా న్యూస్లో కూడా చైనా ఈజ్ నౌ ది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఫర్ ఇండియా అని అనౌన్స్మెంట్ రావటం, ఆల్మోస్ట్ 110 బిలియన్కి వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చేయటం, అంటే యుఎస్ని దాటి ఫస్ట్ టైం చైనాని మనం అంటే చైనా అండ్ హాంకాంగ్ టెరిటరీస్ కలుపుకుంటే ఈ యొక్క నెంబర్ వచ్చింది. కానీ అంటే మన యొక్క ఎకానమీ, మన యొక్క లీడర్షిప్ గ్రూప్ కూడా ఎంత ఈజీగా డైవర్సిఫై చేయగలిగి, అంటే ఇప్పుడు బెదిరించడం కూడా, ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు ట్రంప్ గారు అమెరికా వచ్చేసి ఇంత బెదిరిస్తాం, ఇంకో 25%, 50%, లేకపోతే రానున్న ఇంకా 500% అన్నా కూడా ఒక స్టేజ్ దాటాక ఆ బెదిరింపులకు కూడా అంటే దెర్ విల్ నాట్ బి ఎనీ మోర్ ఇంపాక్ట్. అది కూడా మన యొక్క ఎకానమీ చూపించింది. సో మనం చెప్తా ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఆఫ్ ఎఫ్ఐఐస్ గోయింగ్ అవుట్ అండ్ తిరిగి రావాలి అంటే మాత్రం ఆ టైం వచ్చినప్పుడు లార్జ్ క్యాప్స్లోకే పెట్టాక తప్పదు. ఆ లార్జ్ క్యాప్కి బయస్ పెట్టాలని కూడా మనం చెప్తూ వస్తున్నాం. సో మనం ఇన్ని రోజులుగా లార్జ్ క్యాప్ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసాము. ఆ యొక్క ప్రోడక్ట్, ఆ యొక్క కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అనే బదులుగా ఆ పోర్ట్ఫోలియో అసలు ఎలా పెర్ఫామ్ చేస్తుందో ఒక స్నాప్ షాట్ ఇస్తే దెన్ వీ విల్ గో బ్యాక్ ఇన్ టు ఇండిపెండెంట్ స్టాక్స్. అట్లీస్ట్ 6-7 స్టాక్లు కవర్ చేద్దామనే ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రసాద్ గారు క్విక్ స్నాప్ షాట్ ఉంటుంది లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో. ఖచ్చితంగా యశ్వంత్, మనం October 17th లార్జ్ క్యాప్ అంటే అంతకుముందు దాదాపు 6 నెలల నుంచి కూడా మనం చెప్తూ వస్తున్నమాట కరెక్టే. ఏమైనా లార్జ్ క్యాప్ వైపు ఫోకస్ పెట్టండి. బికాజ్ 4 years గా మిడ్ క్యాప్ అనేది చాలా ప్రభంజనంలో కనపడింది కాబట్టి లార్జ్ క్యాప్ కన్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. అది హిస్టారికల్ గా లాస్ట్ 20-30 years డేటా చూస్తే 2-3 సంవత్సరాలు మిడ్ క్యాప్ బాగుంటే 2-3 సంవత్సరాలు లార్జ్ క్యాప్ బాగుంటాం, మళ్ళీ అట్లా మారుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం వరుసగా 4 years పాటు 2020 నుంచి 2024 వరకు కూడా మిడ్ క్యాప్లు బ్రహ్మాండంగా వెలిగిపోయి లార్జ్ క్యాప్ ని వెనక్కి నెట్టేశాయి. అందువలన కూడా లార్జ్ క్యాప్ తిరిగి పుంజుకోక తప్పదు అని చెప్పాము. ఎందుకు జరుగుతుంది అంటే అటువంటి సందర్భాల్లో లార్జ్ క్యాప్ లో ఉన్న ఇన్వెస్టర్లు కూడా అమ్మేసి మిడ్ క్యాప్ కొంటారు కాబట్టి మిడ్ క్యాప్ లో రేట్లు పెరుగుతాయి. కానీ రేట్లు పెరిగినంత ఫాస్ట్ గా ప్రాఫిట్ పెరగమంటే పెరగదు. కాబట్టి ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కొద్ది గొప్ప రెసిస్టెన్స్ రావడంతో మళ్ళీ ఆటోమేటిక్ గా మార్కెట్ లో రేట్లు స్థిరపడటం లేదా పడిపోవడం జరుగుతుంది. అలాగే ట్రెండ్ జరుగుతూ ఉంటుంది అనేది మనకి చరిత్ర చెప్పిన సత్యం.
అది ఇప్పుడు ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంగా ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. అందువల్ల మనం మిడ్ క్యాప్ కన్నా లార్జ్ క్యాప్ బెటర్ అవకాశాలు ఉంటాయని చెప్తూ ఒక పోర్ట్ఫోలియోని డిస్కస్ చేయడం జరిగింది 17th అక్టోబర్న. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఒకసారి రివ్యూ కోసం మళ్ళీ ఒకసారి రివ్యూ గుర్తు తీసుకోవడం, మననం చేసుకోవడానికి వీలుగా ఆ పోర్ట్ఫోలియో యొక్క స్టాటిస్టిక్స్ మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను చూడండి. 17th అక్టోబర్ మనం 10 కంపెనీలు, ఒక్కొక్క కంపెనీలో దాదాపుగా ₹1,00,000 అంటే రౌండింగ్ ఆఫ్ అనమాట చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చేదో చూపిస్తుంటే అలా ₹9,91,686 ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజున ఇండెక్స్ 25,709 ఉంది. ఇప్పుడు ఎంత ఉందండి? 25,785. అంటే ఇండెక్స్ ఎంత పెరిగింది? 0.29%. ఈ వీడియో రికార్డ్ చేసేది ఫ్రైడే 12 o'clock చేస్తున్నాం కాబట్టి అప్పుడు వరకు వచ్చినటువంటి ప్రైసెస్ ని పరిగణించడం జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డేకి ప్రైసెస్ ఇంకా మారచ్చు, కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్ గా మనం అనుకున్న దాని యొక్క సిద్ధాంతం కరెక్ట్ అవుతుందా లేదని చూడటానికి మాత్రమే మనం దీన్ని పరిశీలించడం లేదా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో చూస్తే ఈ 10 కంపెనీల్లో 3 కంపెనీలు హ్యావెల్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, దాల్మియా భారత్ మాత్రం, అలాగే ఆర్ఈసీ లిమిటెడ్, ఈ 4 కంపెనీలు మనం అనుకున్నట్లుగా పెరగలేదు. 10 కంపెనీలు కొనుక్కోమని ఒక్కో కంపెనీలో దాదాపుగా ₹1,00,000 చొప్పున దాదాపుగా 10 లక్షలు లేదా 9,92,000 ఇన్వెస్ట్ చేస్తే 4 కంపెనీలు పెరగలేదు. ఇండెక్స్ ఎలాగూ పెద్దగా పెరిగింది లేదు, 0.29. కానీ మొత్తం మీద పోర్ట్ఫోలియో చూస్తే మాత్రం ఇప్పటికి 5.25% పెరిగింది. అందులో మీకే స్క్రీన్ మీద కనబడుతున్నాయి. కేఈఏ పెరిగింది, 1,06,000 అయింది. ఐడిబిఐ 1,13,000 అయింది. సెంట్రల్ బ్యాంక్ 1,04,000 అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 1,01,000 అయింది. టీసీఎస్ 1,18,000, విప్రో 1,10,000. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సెక్టర్ వైజ్ డైవర్సిఫికేషన్ కన్నా కూడా లార్జ్ క్యాప్ మీద ఫోకస్ దృష్టి పెట్టి మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఛాలెంజింగ్ గా పోర్ట్ఫోలియో డిస్కస్ చేయడం జరిగింది. 5.25% మన పోర్ట్ఫోలియో పెరిగితే అదే సమయంలో ఇండెక్స్ కేవలం 0.29. అంటే మన పోర్ట్ఫోలియో వాటి వరకు ఎంత ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది? 5% రిటర్న్. లాంగ్ రన్ లో నిఫ్టీ రిటర్న్ కనుక చూస్తే సింపుల్ గా చూస్తేనేమో 11 to 12% రిటర్న్ ఇస్తూ ఉంటుంది. టిఆర్ఐ రిటర్న్ లో కనుక వెళ్ళిపోయినట్లయితే లాస్ట్ 15 years లో చూస్తే, ఎక్కువ రోజులు చూస్తే కొద్దిగా తగ్గుతుంది, కానీ లాస్ట్ 15 years లో చూస్తే టిఆర్ఐ ఇండెక్స్ చూస్తే 14 to 15% నిఫ్టీలో వస్తుంది. అలా నిఫ్టీలో వచ్చిన రిటర్న్ కన్నా కూడా 5% ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని, ఒక స్టాటిస్టిక్స్ నమ్ముకుని, ఒక ఫండమెంటల్స్ నమ్ముకుని కనుక చేస్తే ఈ 3 నెలల్లో 4 నెలల కాలంలోనే మనకు 5% వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఇటువంటి అప్రోచ్ కి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. అలా అని కలకాలం ఉంటుందా, ప్రతిరోజు ఉంటుందా, ప్రతి నెల ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిందేంటి, ఇటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఫస్ట్ మనకి గుండె ధైర్యం. నా దగ్గర ఉన్నవి మంచి కంపెనీలు, హిస్టారికల్ గా దాదాపుగా 90% ఆఫ్ ద కేసెస్ లో లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ ఇటువంటి పోర్ట్ఫోలియోలు నిఫ్టీ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయని నమ్మకం కుదురుతుంది. అప్పుడు మార్కెట్ పడిపోయినా మన గుండె ధైర్యం సనగలదు. అందువల్ల ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా మొట్టమొదట వీలైతే అందరం లాభం వచ్చే పోర్ట్ఫోలియోలే కొందాం. అది సాధ్యం కాదు కాబట్టి ఆ లాభాలు ఎక్కువ సార్లు ఏ పోర్ట్ఫోలియోలోకి వచ్చాయో చూసి అటువంటి పోర్ట్ఫోలియోనే మనం బిల్డ్ చేసుకుందాం అనే ఆలోచన ధోరణికి రావటం మీ అందరికీ మంచిది. అలా చేసినప్పుడు మార్కెట్ పడితే మనశ్శాంతి, మార్కెట్ పెరిగితే మన పోర్ట్ఫోలియో పెరగక తప్పదు. ఎక్కడన్నా ఒకసారి లేదా 2 సార్లు మార్కెట్ పెరిగినా అంటే ఈ సెక్టర్ రొటేషన్ మూలంగా స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరిగితే వేరే కంపెనీలు పెరిగి మన పోర్ట్ఫోలియో పెరగలేదు అనుకోండి, అది మన తప్పు కాదు. మార్కెట్ లో వాల్యుయేషన్ లో జరిగేటువంటి కొద్ది గొప్ప జిమ్మిక్స్ మూలంగా కొన్నిసార్లు మనం వెనకబడినట్లు కనపడవచ్చు, కానీ లాంగ్ రన్ లో వెనకబడే అవకాశం లేని పోర్ట్ఫోలియోలు ఫండమెంటల్స్ ఆధారంగా నిర్మించబడినటువంటి పోర్ట్ఫోలియోని గుర్తుపెట్టుకుంటే చాలు. మన ధైర్యం మనకు ఉంటుంది, మన డబ్బులు మనకుంటాయి, మన రిటర్న్స్ కూడా ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికన్నా అని చెప్పకపోయినా ఎక్కువ మంది కన్నా బెటర్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఐ హోప్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి అది చాలు అనుకుంటున్నాను. కాదు ప్రపంచం మొత్తం మీద నేనే గొప్ప ఇన్వెస్టర్ అవ్వాలి అంటే వివేకం ఏమీ చేయలేదు, మీరు ఏమీ చేయలేరు, బహుశా ఎవరూ ఏమీ చేయలేము. ఊరికే ఆశపడటం భంగపడటమే జరుగుతుంది. సో మన కోరిక వీలైనంత వరకు లిమిటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ చేయడం, ఆ ఎక్స్పెక్టేషన్స్ సాకారం చేసుకోవడానికి మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి దానికి టైం ఇవ్వగలగటం. ఇలా ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ ఒక ఎగ్జాంపుల్ తోనే మొత్తం గొప్పవాళ్ళం అయిపోతాం కాదు, కానీ ప్రిన్సిపల్ ఆఫ్ బిల్డింగ్ ఏ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఇస్ ఇంపార్టెంట్. అది కనుక మీకు అర్థమైతే చాలు. రైట్ అండి. విత్ దట్ మనం ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టాక్స్ వైపు దృష్టి పెట్టేద్దాం. ఇందాక ప్రసాద్ గారు రెఫర్ చేశారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టీసీఎస్. అంటే ఆ టీసీఎస్ కూడా జనరల్ హెడ్లైన్ అంతా కూడా మనం చూసి ఉండొచ్చు. సేల్స్ పెంచుకుని ప్రాఫిట్స్ తగ్గించుకుంది. ఏంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అంటే ఆల్మోస్ట్ ఆ లేబర్ కోడ్ వల్ల వచ్చిన రీస్ట్రక్చరింగ్ చేంజెస్ అండ్ మోర్ రీసెంట్గా టీసీఎస్ ఎందుకు హెడ్లైన్స్లోకి వచ్చిందంటే వారి హెడ్ కౌంట్ గురించి కూడా అంటే చాలా చాలా కీ డెవలప్మెంట్స్. అంటే ఏవైతే వారు తగ్గించుకుందాం అనుకునే హెడ్ కౌంట్ ఉంది
వచ్చే క్వార్టర్లకు కూడా ప్రొవిజన్ చేసుకోవటం, ఓవరాల్గా ఏఐ అడాప్షన్, ఇంటర్నల్ ఎఫిషియన్సీ కాస్త పెంచుకునే దశగా మారే టీసీఎస్ రిజల్ట్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇందాక చెప్పినట్టుగా సేల్స్ పెంచుకుంది కానీ ప్రాఫిట్స్ కాంప్రమైజ్ అయినాయి. సో ఇటువంటి పెద్ద కంపెనీ ఈ వన్ టైం ఆర్ లేకపోతే ఇటువంటి ఎక్స్పెండిచర్ని ఇన్కర్ చేయటం వల్ల వచ్చిన ప్రాఫిట్ కాంట్రాక్షన్ ఏదైతే ఉందో మనలాంటి ఇన్వెస్టర్ దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? మొట్టమొదటి గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మందికి ప్రైస్ ఒకటే చూసి మాస్టర్ అయిపోదాం అనే కోరిక ఉంటుంది. ఆ కోరికని ఒక్క నిమిషం పక్కన పెట్టి నెంబర్లను చూద్దాం, ఆ ప్రైస్ కి కారణభూతమైనటువంటి ఒక పెర్ఫార్మెన్స్ ఏంటో కూడా చూద్దాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాం చూడండి. సేల్స్ కనుక చూసినట్లయితే మొత్తం హిస్టారిక్ గా హై 2,60,000 crores ఉంటే ప్రాఫిట్ మాత్రం 49,700 నుంచి 47,963, అంటే కొద్దిగా తగ్గి ప్రాఫిట్ మార్జిన్ కూడా 18.39% వచ్చినట్టు కనపడుతుంది. దీనికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. పెద్ద కంపెనీ అయితే ఏదైనా గవర్నమెంట్ లో కనుక రూల్స్ మారి ఎంప్లాయీస్ కి శాలరీ ఎక్కువ ఇవ్వక తప్పదు యాజ్ పర్ రూల్స్ అని చెప్తే ఆ రూల్స్ ప్రకారం శాలరీ పే చేయవలసిన అగత్యం ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి, అటువంటి అన్ని రూల్స్ అప్లై చేస్తే ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూసి, అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి దాదాపుగా December 25 వరకు కూడా, అంటే 9 నెలల కాలానికి సరిపడా ఆ కోడ్ అప్లై చేస్తే మనకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో చూసి ఆ ఇంపాక్ట్ మొత్తాన్ని కూడా ఆ ఒక్క క్వార్టర్లోనే రైట్ ఆఫ్ చేయడం మూలంగా జరిగినటువంటి సందర్భం ఇక్కడ కనబడుతుంది. అలా చూడటం మూలంగా అప్పటికి కూడా ఎంత వచ్చింది, మన అంచనా ప్రకారం కారణం ఏదైనా, ఏ రకమైన పరిస్థితులు ఎదురైనా, ఏ కంపెనీకైనా, ఏ సందర్భంలోనైనా ఆ ప్రాఫిట్ మార్జిన్ కనుక 10% కన్నా పడిపోతే, అంటే మీ కాంటెక్స్ట్ తెలియటని చెప్తున్నాను. ఇంతకుముందు 19.28% ఉంది, అందులో 10% అంటే అర్థం ఎంత, దాదాపుగా 1.92, అంటే ఎంతకు రావాలి, ఏ 17.3కో కనుక పడిపోయినట్లయితే మనం అప్పుడు ఆటోమేటిక్ ఏం చేసేవాళ్ళం, అమ్మో చాలా పడిపోయింది, కారణం ఏదైనా నాకు వద్దు ఈ షేరు అని మార్కెట్లో అమ్ముకోమని చెప్పి ఉండేవాళ్ళం. కానీ ప్రస్తుతం అంత తగ్గల, కేవలం 18.39, అంటే ఎంత తగ్గింది, ఇట్స్ ఓన్లీ అబౌట్ 0.8%, 0.9% మాత్రమే తగ్గింది, విచ్ ఈస్ ఈక్వల్ టు 5%. దట్ ఈస్ యాక్సెప్టబుల్ థ్రెషోల్డ్. అది మనం పరిమితిలో ఉన్నటువంటి తగ్గుదల. దానికి రీజన్ కూడా తెలిసింది కాబట్టి కంగారు పడవలసిన అవసరం అస్సలు ఉండదు. అది ఒక కారణం. రెండవది, ప్రపంచం మొత్తం కూడా ఏ డేటా సెంటర్లు పెడతానని ఇండియాని కేంద్రీకృతం చేసి గూగుల్, మెటా కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అన్ని కంపెనీలు పెడతాననటంతో ఇండియాలో అనేక ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్త వేలం వెర్రి. అంతకుముందు కనుక క్రిప్టో కరెన్సీ వస్తే ఆ యొక్క క్రిప్టో కరెన్సీని అంటే హ్యాష్ కోడ్ తయారు చేయడానికి చేస్తామని చేసినటువంటి సిస్టమ్స్ ఇప్పుడు ఏం చేశారంటే డేటా సెంటర్లకు విపరీతంగా అప్లై చేస్తున్నారు. ధనవంతులు, అపర కుబేరులు అందరూ కూడా డేటా సెంటర్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఏఐ బూమ్ ఇండియాలో రాబోతున్నది అని. ఇవన్నీ కూడా టీసీఎస్ దాదాపుగా 3 సంవత్సరాల ముందే నోటీస్ చేసింది కాబట్టి అప్పటి నుంచి కన్సిస్టెంట్ గా సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ ని ఆ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఉపయోగపడే టాలెంట్ తయారు చేసే కేపబిలిటీ తెచ్చుకుంది. అంటే ఇలా డేటా సెంటర్లు ఇండియాలోకి వస్తే ఎంప్లాయీస్ కావాలి, ఆ ఎంప్లాయీస్ కి సరైన ట్రైనింగ్ ఉండాలి, ఎంప్లాయబిలిటీ ఉండాలి. వీటన్నిటికీ కూడా ముందే టీసీఎస్ చేసింది కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా తేలికగా అందివచ్చే లక్ష్యం ఏంటి, అందివచ్చేటువంటి అవకాశం ఏంటి, టీసీఎస్ నే కనుక మనం కాంట్రాక్టర్ గా పెట్టుకుంటే మన యొక్క డేటా సెంటర్లు నిర్విఘ్నంగా జరిగిపోతాయని. అలా చేయడానికి టీసీఎస్ చేసింది కాబట్టి చాలా ముందు చూపుతూ ఉంది కాబట్టి ఈ కంపెనీ ఏ రకంగా చూసినా కొనుక్కోగలిగిన కంపెనీ. అన్నింటినీ మించి ఇవన్నీ మనకు ఎందుకు అనుకున్నా కూడా మన పారామీటర్స్ ప్రకారం చూస్తే గ్రోత్ లో ఉంది, బికాస్ పడిపోయిన ఫాల్ ఆఫ్ మార్జిన్ చాలా పర్సెంటేజ్ తక్కువ. రెండవది ఎంత గ్యాప్ ఉండాలి, 30%, ఇప్పుడు ఎంత ఉంది, 32.98. కాబట్టి ఈ కంపెనీ ఏం చేయాలి, ఖచ్చితంగా కొనుక్కుని తీరాలి, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేకుండా కొనుక్కోగలిగిన కంపెనీగా టీసీఎస్ చెప్పచ్చు. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇన్ఫోసిస్ కవర్ చేద్దాం. అగైన్ ఇన్ఫోసిస్ కూడా ఈ వన్ టైం ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేశారు, అంటే అరౌండ్ 1,200 crores. బట్ ఇన్ఫోసిస్ వచ్చేసి రిజల్ట్స్ కూడా ఇంకా స్ట్రాంగర్ అని చెప్పాలా, లేకపోతే మార్కెట్ ఇంకా బెటర్గా రియాక్ట్ చేసింది ప్రాబబ్లీ ఇన్ లైక్ టు రానున్న గైడెన్స్ ఏదైతే రిలీజ్ చేశారో స్ట్రాంగ్గా ఉంది, డీల్స్ కూడా వారు సంపాదించగలిగారని అనౌన్స్ చేయడంతో మార్కెట్ కూడా 5%కి పైగా దాన్ని ఇంప్రూవ్ చేసినట్టుగా మనం అట్లీస్ట్ ప్రైస్ని పెంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రిజల్ట్స్ అగైన్ స్ట్రాంగ్. ఇంత పెద్ద కంపెనీ టీసీఎస్ లాగానే అనాలిసిస్ కొంచెం స్ట్రక్చర్ చేసి అలాగే చెప్పాలి, స్టెబిలిటీ ఉన్న కంపెనీ. సో దీనికి టీసీఎస్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందంటారా, లేకపోతే రెండు ఒక బ్రాడర్ లెవెల్లో చూడటం ఇస్ మేకింగ్ సెన్స్ అంటారా? అంటే రెండు కూడా దాదాపుగా చాలా పెద్ద కంపెనీలు ఇండియాలో, కాబట్టి దాని గురించి మనం ఎక్కువ కంగారు పడవలసిన అవసరం ఉండదు.
కాకపోతే ఇన్ఫోసిస్ ఇస్ నాట్ లైక్ కంపేరబుల్ టు ద సైజ్ ఆఫ్ టాటా కన్సల్టెన్సీ కంపేర్ టు దట్ తక్కువే, చిన్నదే. కానీ ఈ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఈస్ ఇంపెకబుల్. ఎవ్వరూ పేరు పెట్టడానికి వీలైనంత మంచి పేరు ఉన్న కంపెనీ. కార్పొరేట్ గవర్నెన్స్ లో మతలబులు ఉండవు, దొంగ పనులు ఉండవు, దొంగ మాటలు చెప్పరు. అందువల్ల ఈ కంపెనీ క్లియర్ గా చెప్పడం జరిగింది, మేము ఈ క్వార్టర్లో ఎక్కువ తీసుకున్నాం కాబట్టి హిట్, లేబర్ కోడ్ మూలంగా మా ప్రాఫిట్ తగ్గింది, అదర్వైజ్ పెరిగి ఉండేది అన్నారు. అంటే మీరు నేను సరిగ్గా ఆలోచిస్తే ఏం చేయాలి, ఎప్పుడో ఒకసారి వచ్చే ఐటమ్ మూలంగా వచ్చే ఇంపాక్ట్ చూడకూడదు. అది కనుక తీసేసి చూస్తే మనకి ప్రాఫిట్ కూడా పెరిగి ఉండేది, అంటే యాక్చువల్గా గ్రోత్ లో ఉండేది. కానీ మనం మోడల్ చాలా నిర్దయగా, అంటే ఒక రకంగా చెప్పడం చాలా క్రూయల్ గా ఉంటుంది మా మోడల్. ఎవరు ఎన్ని చెప్పినా నెంబర్లో కనుక లేకపోతే తప్పు అంటే తప్పే అంటుంది, బాలేదు అంటే బాలేదు అని అంటుంది, వాల్యుయేషన్ కూడా తగ్గిస్తుంది. అందువల్ల దాని వాల్యుయేషన్ కొద్దిగా తగ్గడంతో ఇవాళ 5-6% పెరిగింది. కాబట్టి నిన్న మొన్నటి ఈవినింగ్ వరకు చూస్తే 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉన్నా, ఇప్పుడు మాత్రం కొద్దిగా తగ్గి 24.41% ఉంది. అది తక్కువ అంటే కాదు, పని బ్రహ్మాండంగా గ్యాప్ ఉందంటే లేదు. మన సిస్టమ్ ప్రకారం ఎప్పుడు కొనాలి, గ్రోత్ లో ఉందా లేదా చూడాలి, గ్రోత్ లో ఉంది. ఇక ఆ తర్వాత ఏం చేయాలి, కొనాలి అంటే 30% గ్యాప్ ఉండాలి. ఎంత మంచి కంపెనీ అయినా, ఎంత ముందు రిజల్ట్స్ ఇచ్చినా, టీసీఎస్ తో పాటు దాదాపు సమానం అన్నట్టుగా మాట్లాడినా, మనం మాత్రం కొత్తగా డబ్బులు పెట్టుకోవడానికి ఇన్ఫోసిస్ కన్నా టీసీఎస్ నే ప్రిఫర్ చేస్తాం. కారణం దీనికి ఉన్న గ్యాప్ ఏమో 24.41%, వేరే టీసీఎస్ కి ఏమో 32% ఉంది కాబట్టి. అందువల్ల మీకు స్టాక్స్ ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి, నవ్వుతూ చక్కగా హోల్డ్ చేయాలి. లేకపోతే కొత్త డబ్బులకు మాత్రం ఇన్ఫోసిస్ కన్నా టీసీఎస్ బెటర్ అని ఇప్పుడు కొన్నటువంటి గణాంకాల ప్రకారం అర్థమవుతుంది. సో మై చాయిస్ బిట్వీన్ దీస్ టూ ఇస్ టీసీఎస్. రైట్ అండి. నెక్స్ట్ మనం ఎంఆర్పిఎల్ కవర్ చేద్దాం. అగైన్ రిఫైనరీస్, అసలు ఓవరాల్గా చూస్తే కూడా రిఫైనరీస్ వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. గ్లోబల్గా క్రూడ్ గురించి వెనిజువేలా చూస్తున్నాం, మనం 2-3 వారాల ముందుగా కూడా కవర్ చేసాం. అంటే ఓవర్గా సప్లై వచ్చింది అంటే స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేబీ ఆ ఇన్స్టెబిలిటీ కాస్త ఉండకపోవచ్చు అనే భావనతో మనం వీ కెన్ కన్క్లూడ్ దిస్ అనాలిసిస్. అట్లీస్ట్ విత్ ఎంఆర్పిఎల్ ద లేటెస్ట్ క్వార్టర్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు వరకు ఈ లాస్ట్ 8 క్వార్టర్స్లో వచ్చిన దానికంటే ఎక్కువ ప్రాఫిట్, అంటే 1450 crores ప్రాఫిట్ ఈ ఒక్క ఇండిపెండెంట్ క్వార్టర్లోనే చూస్తే. ట్రైలింగ్ 12 months కూడా మనకు నచ్చే ట్రెండ్, నచ్చే డైరెక్షన్లో వెళ్తూ ఉంది. అగైన్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కాబట్టి ఆ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉన్న రిఫైనరీలో మనం ముందు సంవత్సరాల్లో కూడా చూసాం. ఒకసారి మనం చెన్నై పెట్రోలియంలో కూడా కవర్ చేసాం, వేర్ దెర్ వాజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ రీస్ట్రక్చరింగ్ దట్ హ్యాపెండ్ దట్ ఇంపాక్టెడ్ ది ఇన్వెస్టర్స్. సో అదే కాషన్తో మనం ఎంఆర్పిఎల్ చూడాలా, లేకపోతే రిజల్ట్స్ స్ట్రాంగ్, గ్లోబల్ లెవెల్లో కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి క్యూస్, కాబట్టి దీన్ని కన్సిడర్ చేయడానికి ఇదే రైట్ టైం అంటారా? రైట్ టైమా కాదా అనే కన్నా యశ్వంత్, మొట్టమొదటి దాంట్లో గ్యాప్ స్కోప్ ఉందా లేదని చూస్తే గ్యాప్ ఉంది, స్కోప్ ఉంది, కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి కొనాలి. పైగా మనం ఎప్పుడు కూడా ఏం చెప్తాము, ఇండివిజువల్ స్టాక్ బేస్డ్ అప్రోచ్ కన్నా పోర్ట్ఫోలియో బేస్డ్ అప్రోచ్ బెటరు. అందులో ఒకవేళ మనం చేసిన తర్వాత, మన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏదన్నా ఆర్మ్ ట్విస్టింగ్ చేసి రిఫైనరీస్ దగ్గర డబ్బులంతా కూడా డివిడెండ్ రూపంలో తీసుకుంటానో, ఇంకో రూపంలో తీసుకుంటానో, ట్యాక్స్ పెంచుతానో, రీటైల్ ప్రైస్ తగ్గించమని ఇటువంటివి ఏదైనా పనులు చేస్తే తప్పితే ఇటువంటి కంపెనీలకు నష్టాలు సామాన్యంగా రావు. అంటే గవర్నమెంట్ ఇండ్యూస్డ్ పెయిన్ ఉంటేనే వస్తుంది. 2 కారణాలు, ఒకటి రేటు తగ్గించమంటాం, రెండవది డివిడెండ్ గా తీసుకెళ్లిపోతానంటాం. అంటే ఎక్స్పాన్షన్ చేయాలి బాబు అంటే ఎక్స్పాన్షన్ కాదు, నా డబ్బులు ఇవ్వండి గవర్నమెంట్ డివిడెండ్ రూపంలో ముక్కు పిండి వసూలు చేసి తీసుకెళ్లిపోతే కనుక కంపెనీలకి కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. అవి రెండు కూడా ప్రస్తుత గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అటువంటి చర్యలకు దిగుతుందని భావించవలసిన అవసరం లేదు. బికాస్ జిఎస్టీ రేట్లు తగ్గించినా కలెక్షన్లు ఉన్నాయి, అలాగే బోలెడంత ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎలా ఆర్మ్ ట్విస్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒకటి. రెండవది, ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో వెనిజువేలా ఆయిల్ అస్సలు రావటం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీల కన్నా ఎక్కువ రిజర్వ్స్ ఉన్న కంట్రీ వెనిజువేలా. కానీ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం మార్కెట్లోకి వస్తున్న సప్లై అంతా కేవలం 1% ఆఫ్ టోటల్ సప్లై. ఆ 1% కూడా ఎక్కువ చైనాకి వెళ్తుంది. ఇప్పుడు మనకేమొస్తుంది, అమెరికా తీసుకోవటం, వెనిజువేలాని తీసుకోవటం గురించి మనం ఎక్కువ సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. అది వాళ్ళిద్దరి మధ్యలో జియో పాలిటిక్స్ ఏదో కారణాల మూలంగా చేశారు. కానీ మన యొక్క ఆయిల్ మార్కెట్ కోణంలో ఆలోచిస్తే మాత్రం వీళ్ళు కనుక ఆ ఆయిల్ ని మార్కెట్ లోకి, సప్లైలోకి తీసుకురాగలిగితే, తెస్తారా లేదనేది సందేహాస్పదం. కానీ తెస్తానంటున్నారు. ఆల్రెడీ ఈ మధ్యనే ఇవాళ రోజున చూస్తే నిన్నటి న్యూస్ ప్రకారం అమ్మటం కూడా జరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అంటే సప్లై మార్కెట్ లోకి వస్తుంది. సో ప్రైసెస్ కనుక స్టెబిలైజ్ అయిపోతే, రిఫైనర్స్ అంటే ఎవరు, వీళ్ళు ఆయిల్ వెలికి తీసేవాళ్ళు కాదు, వచ్చిన క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ లోకి, ఆయిల్ లోకి, పెట్రోల్ లోకి, డీజిల్ లోకి, రకరకాల ఆయిల్స్ లో రూపంలో మార్చగలిగిన కెపాసిటీ వాళ్ళు. ప్రభుత్వ ఓనర్షిప్ లో ఉన్న కంపెనీ, ఆల్రెడీ బ్రహ్మాండమైన మార్జిన్ కనపడుతుంది.
ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయినాయి. బహుశా ప్రభుత్వం నుంచి పెద్దగా డిమాండ్ రాకపోవచ్చు. ఇంతకన్నా అన్ని మంచి అవకాశాలు ఒకే కంపెనీలో ఒకే సందర్భంలో రావటం ఎక్కువ సార్లు చూడకపోవచ్చు. ఇందులో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ ఏంటంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి విపరీతమైనటువంటి పిఈ రేషియో ఉండదు. ఈ కంపెనీనే చూస్తే ఇట్స్ ఓన్లీ 12.76. పెద్ద కంపెనీ, చాలా కోట్ల వేల కోట్లు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే కానీ రిఫైనరీ రాదు. అలా చేసిన కంపెనీ పిఈ రేషియో తక్కువ అని తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. యశ్వంత్ చెప్పినట్లుగా ఆల్రెడీ మార్జిన్స్ కూడా దాదాపుగా హిస్టారిక్ హై 2024లో మనం చూసిన మార్జిన్స్ వైపుగా వెళ్తుంది. అందువల్ల ఈ కంపెనీ ఈ సమయంలో కొనుక్కోకపోతే, అంటే మీకు రిఫైనరీస్ లో స్టాక్ కొనుక్కుందాం అనుకుంటే ఈ సమయంలో కొనుక్కోగలిగి ఉండాలి. అలా కాకపోతే ఏమొస్తుందంటే అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాగా పెరిగిపోయినా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. పైగా ఈ మధ్య కాలంలోనే 190 కూడా చూసి వచ్చిన కంపెనీ. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి 152 ప్రైస్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్, బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేసింది కూడా 205, 210 దాకా వెళ్ళే అవకాశం ఉంది. 202.74 is a fair price. So this, according to me, is a good company to buy at this juncture. కానీ ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మీకు డబ్బులు ఏర్పడితే ఆ సమయానికి ఇంకా ఎన్నో కంపెనీలు రిజల్ట్స్ వస్తే ఈ 32% కొనేదానికన్నా 53% ఉన్న కంపెనీలు లిస్ట్ లో పైన ఉంటే అవి కొనుక్కోవచ్చు. కానీ ఈ రోజున కొనుక్కోవాలి అనుకున్నా, నాకు రిఫైనరీ స్టాక్ అసలు లేదు అనుకున్నా మాత్రం దిస్ ఇస్ ఎ వర్త్ బయింగ్ కంపెనీ ఎట్ దిస్ జంక్చర్ యాజ్ ఆఫ్ టుడే. ఈ రోజు అంటే జనవరి 16వ తారీఖున పండగ వాతావరణంగా ఉన్న పొంగల్కి శుభాకాంక్షలు అట్లాగా యశ్వంత్ చెప్పాడు, నా తరఫున కూడా శుభాకాంక్షలు. దానికి అదనంగా మన వ్యూవర్స్ అందరికీ కూడా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. ఊరికే థ్యాంక్స్ చెప్పడం అంటే సింబాలిక్ గా చెప్పడం కాకుండా ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన మాట థ్యాంక్స్ అని చెప్పడం తేలిక, కానీ మా మనసు ఒక రకంగా ఆనందంతో ఉప్పొంగిపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడో జనవరి 31వ తారీఖున మీటింగ్ అని మనం ప్లాన్ చేస్తే దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్. ఇక్కడ ఎప్పుడూ కూడా 500 మందినో 1000 మందినో తీసుకొచ్చి మా గొప్పతనం చూపించుకోవాలనే ప్రయత్నం మేము చేయం. మేము చేసేదల్లా ఎంతమంది వస్తారో చూసుకుని మా అంచనా ప్రకారం 160, 170, 200 మంది కన్నా ఎక్కువ పట్టని హాలే ఉంది కాబట్టి 160, 170 వస్తే కనుక రిజిస్ట్రేషన్ క్లోజ్ చేద్దాం అనుకుంటే ఆ నెంబర్ పోయిన వారానికే వచ్చేస్తుంది, 2-3 డేస్ క్రితమే వచ్చేసింది. అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆర్ వెరీ సీరియస్ టు లెర్న్ న్యూ థింగ్స్. కొత్త అలవాట్లు, కొత్త పద్ధతులు నేర్చుకుని పోర్ట్ఫోలియోని సొంతంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు అని అర్థమవుతుంది. అది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, అదే సమయంలో ఎంతో బాధ్యతను కూడా పెంచుతుంది. ఈ పోర్ట్ఫోలియో, మనం చేసేటువంటి సెమినార్లో పోర్ట్ఫోలియోని ఎలా నిర్వర్తించుకోవాలి, దానికి మీ అంతటా మీరు ఎలా సాయుధులు అవ్వచ్చో నేర్పే ప్రయత్నం చేయబోతున్నాం. అంటే మిగిలినటువంటి సెమినార్లు, మిగిలిన వారి యొక్క పందాకి భిన్నంగా మేము గొప్పవాళ్ళం, మేము చెప్పేది వినండి అనే మాటని పక్కన పెట్టి మన దగ్గర డేటా ఉన్నది, డేటా వాడుకుని సరైన ప్రణాళిక ప్రకారం చేస్తే ఎవరైనా గొప్పవాళ్ళం అవ్వచ్చు, ఎవరైనా సంపాదించవచ్చు అని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నాం. అలా నేర్చుకున్నట్లయితే మీకు వేరొకరి మీద ఆధారపడవలసిన అవసరం దొరుకుతుంది. వారి దగ్గర నుంచి సమాచారం తీసుకోవటం, సమాచారాన్ని అనలైజ్ చేసేటువంటి శక్తిని పొందటం, ఆ తర్వాత కొంతవరకు మీరు చేయగలటం. ఇంకా కొద్దిగా సహాయం పొందొచ్చేమో, కానీ మీ యొక్క శక్తి మాత్రం ఖచ్చితంగా సెమినార్ అయిపోయేటప్పటికి పెరిగి తీరాలనే సంకల్పంతో చేస్తున్నాం. ఐ ఈగర్లీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ January 31st. ఈ మీటింగ్ తో కనీసం వచ్చిన వాళ్ళలో 70-80% అన్నా దే విల్ గో బ్యాక్ హ్యాపీ అండ్ స్మైలింగ్ అని నా ఆలోచన, నా యొక్క ఆశ. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ లైవ్ మనం ఫ్రైడే చేసే లైవ్ సెషన్లో ఇంకా లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఆ యొక్క కంపెనీస్ గురించి ఫోకస్ చేస్తాం కాబట్టి తప్పకుండా మేక్ షూర్ టు జాయిన్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఈ వచ్చే వారం కూడా మనం అంటే ఏదైతే టాపిక్ కాస్త తగ్గించేసి మనం కూడా స్టాక్స్ని ఎక్కువ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. బికాజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ లెంతీ వీడియో. లెట్ us conclude this week. See you again next week. Thank you for watching.